హాయ్, వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. నేను మీ ఈశ్వసాన్ని. గతంలో మనం చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చారిత్రాత్మక అంశాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో భాగంగా ఈరోజు రెండో క్లాసు మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని కంటిన్యూషన్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి చారిత్రాత్మక అంశాల గురించి మనం చెప్పడం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడుతుందని చెప్తున్నాం. దాంట్లో భాగంగా గతంలో ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా శాతవాహనులు పరిపాలించారని చెప్పాం. అలాగే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతిరేయ బ్రాహ్మణం అని చెప్పాం. అలాగే ఆంధ్ర ప్రాంతంలోని తొలి భాషగా మన ప్రాకృతం చెప్పాం. దాన్ని కంటిన్యూషన్ ఆ తర్వాత తెలుగుని 11వ శతాబ్దంలో తెలుగుని రాజరాజ నరేంద్రుడు రాజ్య భాషగా అధికార భాషగా ప్రకటించాడని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. తర్వాత విదేశీయుల ప్రస్తావన చెప్పడం జరిగింది. గత క్లాసులో విదేశీయులు ముందుగా డచ్ వారు వచ్చారు, తర్వాత ఆంగ్లేయులు వచ్చారు. చిన్సోరా యుద్ధం లేదా బేదర యుద్ధం 1759లో యుద్ధంలోని ఆంగ్లేయులు డచ్ వారిని ఓడించి డచ్ వారిని డచ్ వారి వద్ద ఉన్నటువంటి మచిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పడం జరిగింది. తర్వాత దత్తమండలాల్ని నిజాం దగ్గర నుంచి ఆక్రమించుకున్న ఆంగ్లేయులు 1800 నాటికి దత్తమండలాల్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేశారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆ దత్తమండలానికి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే 1928లో గాడిచర్ల హరి సర్వోత్తమరావు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో దాంతోపాటుగా ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసు నుంచి వేరు చేయడానికి మన కొంతమంది నాయకులు ఆంధ్ర మహాసభలు 1913లో ప్రారంభించారని చెప్పాను. అలాగే 1913లో బాపట్లలో బిఎన్ శర్మ నేతృత్వంలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగిందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. తర్వాత జాతీయ ఉద్యమాలు, భారతదేశంలో జరిగినటువంటి జాతీయ ఉద్యమాల్లో భాగంగా మన ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి జాతీయ ఉద్యమాలకు సంబంధించి అందులో ఇంపార్టెంట్ గేయాలు చెప్పాను. అలా 1907 రాజమండ్రి కళాశాల ఘటన చెప్పాను. అందులో భాగంగా బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి సందర్శించారు. ఈ సందర్భంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహ భరతఖండంబు చక్కని పాడియావు అనే గేయాన్ని రచించారని చెప్పాను. అలా వరుసగా మన గేయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే గరిమెళ్ళ సత్యనారాయణ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 1922లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాన్ని రచించారని చెప్పుకోవడం జరిగింది. అలాగే 1930-34 మధ్యలో జరిగినటువంటి శాసన ఉల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగా త్రిపురనేని రామస్వామి వీరగంధము తెచ్చినారు వీరులెవరు తెలుపుము అనే గేయాన్ని రచించారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని కంటిన్యూషన్గా చూడమ్మా. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా చీరాల పేరాల ఉద్యమం గురించి మనం చెప్తాం. సెకండ్ క్లాస్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దాని యొక్క నేపథ్య చరిత్రలో భాగంగా చీరాల పేరాల ఉద్యమం. సో ఈ చీరాల పేరాల ఉద్యమం అనేది 1919-22 మధ్యలో జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈయన చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు అండి. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. అలాగే ఇక్కడ మనం ఏం చెప్పామండి, గాంధీజీ గారి గురించి కూడా ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది. సో ఈయన ఎవరమ్మానంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ చీరాల పేరాల ఉద్యమం ఎందుకు ప్రారంభమైందంటే కారణం ఒకసారి చూద్దాం. కారణం ఒకసారి చూస్తే 1919 నాటికి చీరాల పేరాల అనే 2 పెద్ద గ్రామాలు ఉన్నాయి. చీరాల పేరాల ఏవైతే ఉన్నాయో ఈ చీరాల పేరాల అనే 2 గ్రామాల్ని ఆ 2 గ్రామాలు కలిపి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చీరాల పేరాల ప్రకాశం ఈ 2 కూడా కలిపి చీరాల పేరాల అనే మున్సిపాలిటీని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే చీరాల పేరాల అనే మున్సిపాలిటీగా ఈ రెండింటిని కలిపి మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. ఈ 2 గ్రామాలు కలిపి 1919లో చీరాల పేరాల మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తే మంచిదే కదా సార్ అంటే ఈ మున్సిపాలిటీ ఏర్పాటు పేరుతోని పన్నులు కూడా పెంచడం జరిగిందండి. ఈ పెంచినటువంటి పన్నులు అనేవి 4000 ఉండేది. 4000 నుంచి ప్రజలు చెల్లించవలసిన పన్ను 4000 రూపాయల నుంచి 40,000కి పెరగడం జరిగింది. 4000 నుంచి 40,000 రూపాయలకి ఈ పన్ను పెరగడం జరిగింది. అంటే ప్రజల మీద పన్ను భారం అనేది బాగా భారీగా పెరిగిపోవడం జరిగింది. సో ఈ కారణం చేత ప్రజలు
ఈ పన్నుని చెల్లించడానికి నిరాకరించడం జరిగింది. మున్సిపాలిటీ పేరుతోని ప్రధానంగా 1919లోని ఏ సంవత్సరం అంటే 1919లో చీరాల పేరాల అని మున్సిపాలిటీని ఏర్పాటు చేసి ఉన్నటువంటి చెల్లించవలసినటువంటి పన్నుల యొక్క భారం 4,000 నుంచి 40,000 రూపాయలు పెరిగిందండి. కొన్ని పుస్తకాల్లో మనకి 4 రెట్లు అని ఉంటుంది. 4 రెట్లు కదమ్మా, మనకి యాజ్ పర్ అకాడమీ స్టాండర్డ్ బుక్స్ ప్రకారం 4,000 నుంచి 40,000 అంటే ఇక్కడ 10 రెట్లు అవుతుంది. సాధారణంగా అయితే 4 రెట్లు అని కూడా ఉంటుంది. అది కూడా మీకు మీ నోటీస్లో పెడుతున్నాను. సో దీంతో ఈ పన్ను భారానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరమనంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఏమని బిరుదు ఉందమ్మనంటే ఆంధ్రరత్న అని చెప్పేసి బిరుదు ఉందమ్మా. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఆంధ్రరత్న అని చెప్పేసి బిరుదు ఉంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మనంటే ఆంధ్రరత్న. సో ఈయన నాయకత్వం వహించాడు. మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాడు అంటే చీరాల పేరాల ఉద్యమం యొక్క కాలం అడిగితే 1919లో ఈ చీరాల పేరాల మున్సిపాలిటీని చేయడంతో 1920లో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1920లో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. సో దాని యొక్క పీరియడ్ 1919 నుంచి 20 అనొచ్చు, లేదా 1920 లేదా 1920 నుంచి 21 కూడా 22 వరకు కూడా అని చెప్పొచ్చండి. సో మరి ఈ ఉద్యమంలో భాగంగా ఈయన ఏర్పాటు చేసినటువంటి ఇతని యొక్క సైన్యం పేరేంటమ్మనంటే ఇక్కడ చూశారు కదండి, రామదండు. ఇతని యొక్క సైన్యం పేరేంటమ్మా రామదండు. ఇతను ఏర్పాటు చేసినటువంటి ఇతని అనుచరులతో ఏర్పాటు చేయబడినటువంటి సైన్యం పేరేంటమంటే రామదండు. అలాగే ఈ రామదండు నిర్మించినటువంటి ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామం పేరు ఏదమంటే రామ్నగర్. ఇప్పటికీ ఉందండి రామ్నగర్. ఈ రామదండు ఏం చేసిందంటే ప్రజలందరినీ కూడా ఈ మున్సిపాలిటీలో ఉంటే మీరు పన్నులు చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ మున్సిపాలిటీలో లేకుండా ఊరు బయటికి ఒక పులిమేరలోని మీరు అంతా కూడా ఒక గ్రామాన్ని నిర్మిస్తాం, ఆ గ్రామంలోకి మీరందరూ కూడా తరలిపొండి అని చెప్పేసి ఈ గ్రామాన్ని నిర్మించడం జరిగింది. ఆ రామదండు నిర్మించినటువంటి గ్రామం పేరే రామ్నగర్. సో ఈ రకంగా మున్సిపాలిటీలో నివసించవలసిన అవసరం లేకుండా పోయింది. పన్నులు చెల్లించవలసినటువంటి పన్నుల భారం కూడా తగ్గడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆయన యొక్క సైన్యమైనటువంటి రామదండు. సో ఈ క్రమంలోనే ఈ ఉద్యమం గొప్పతనం గురించి తెలుసుకున్నటువంటి గాంధీజీ గారు అప్పటికే విజయవాడలో జరుగుతున్నటువంటి CWSC సమావేశాలు అండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకి విజయవాడ వచ్చినటువంటి గాంధీజీ గారు 1919 ఏప్రిల్లోని ఈ యొక్క ప్రాంతాన్ని, ఏప్రిల్ 6వ తారీఖున ఈ ఉద్యమ ప్రాంతాన్ని గాంధీజీ గారు 1921 ఏప్రిల్ 6వ తారీఖున ఈ ఉద్యమ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. గాంధీజీ గారు ఎప్పుడు సందర్శించారంటే 1921 ఏప్రిల్ 6వ తారీఖున ఈ ఉద్యమ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇది చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో చీరాల పేరాల ఉద్యమం అనేది అయిపోయిందమ్మా. అంతమించి మనకి జాగ్రఫీలో అవసరం లేదు. హిస్టరీలో చాలా డెప్త్ చెప్తాం. ఎన్ని సంవత్సరాల్లో బహిష్కరించడం జరిగింది, ఈయన ఎక్కడ పోలీసులు పట్టుకోవడం జరిగింది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఇది చీరాల పేరాల ఉద్యమం అండి. దీనికి నాయకత్వం వహించింది ఎవరండి? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈయన యొక్క బిరుదు ఏంటమ్మానంటే ఆంధ్రరత్న. అలాగే ఇతని యొక్క సైన్యం పేరేటమా రామదండు నిర్మించినటువంటి గ్రామం పేరేటంటే రామ్నగర్. సో ఇందులో భాగంగా ఎందుకంటే దీని ప్రధాన కారణం ఏంటమ్మానంటే చీరాల పేరాల ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం వల్ల చెల్లించవలసిన పన్నుల యొక్క భారం 4,000 నుంచి 40,000 రూపాయలకి పెరగడం జరిగింది. 4,000 నుంచి 40,000 రూపాయలకి పెరగడం జరిగింది. దీంతో ఈ రామదండు అనేది రామ్నగర్ అనే గ్రామాన్ని నిర్మించడంతో సో వీళ్ళంతా ప్రజలంతా కూడా ఆ యొక్క గ్రామాల్లోకి తరలిపోవడం జరిగింది. ఈ ఉద్యమం గురించి తెలుసుకున్నటువంటి గాంధీజీ గారు ఎప్పుడు సందర్శించారంటే 1921 ఏప్రిల్ 6వ తారీఖున గాంధీజీ గారు ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందండి. సో ఇది చీరాల పేరాలకు సంబంధించి మన జాగ్రఫీలో భాగంగా చెప్తాను. హిస్టరీలో కొంచెం ఎక్కువ డెప్త్ ఉంటుంది, హిస్టరీలో ఇప్పుడు చూద్దామండి. సో దట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ వన్ ఏంటమ్మానంటే చూడమ్మా. రైట్, చూడండి, పల్లాడు పుల్లరండి. ఏంటమ్మా? పల్లాడు పుల్లరి. సో పల్లాడు పుల్లరి అనే మూమెంట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. పల్లాడు
పుల్లరి, పల్లాడు పుల్లరి, రైట్, పల్లాడు పుల్లరి. చూడండి, పల్లాడు పుల్లరి అంటే ఇక్కడ పుల్లరి అనేది ఏంటమ్మనంటే, పల్లాడు అనేది గుంటూరు ప్రాంతం. ఈ గుంటూరులో ఇక్కడ పుల్లరి అనేది ఏంటమ్మనంటే పశువుల యొక్క మేతపై వేసే, పుల్లరి అంటేనమ్మా పశువుల మేతపై, పశువుల మేసే గడ్డి ఉంటుంది కదమ్మా, ఆ పశువుల మేతపై వేసే వసూలు చేసే పన్ను. ఈ పన్ను ఎంతగా వసూలు చేసేవారమ్మనంటే ₹2. ఆ రోజుల్లో ₹2 అంటే చాలా భారం అండి. పుల్లరి అనేది ఏంటమ్మని అడుగుతాడు. పశువుల మేతపై పన్ను విధించడాన్ని, ఆ విధించే పన్నుని పుల్లరి అంటారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ పల్నాడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడంతో దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది ఎవరమ్మనంటే కన్యగంటి హనుమంతమ్మ. ఉద్యమ నాయకుడు ఎవరంటే, ఉద్యమ నాయకుడు ఎవరమ్మనంటే, సో ఇక్కడ ఉద్యమ నాయకుడు ఎవరమ్మనంటే కన్యగంటే హనుమంతు. సో ఈ కన్యగంటే హనుమంతుతో పాటుగా, కన్యగంటే హనుమంతుతో పాటుగా ఈ ఉద్యమంలోని పాల్గొన్నది ఎవరమ్మనంటే అత్యంత ఉన్నవ లక్ష్మీనారాయణ, అలాగే నరసింహాచార్యులు. ఇతరులు ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ, నరసింహాచార్యులు. ఈ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు ఎవరంటే వీరండి. కన్యగంటే హనుమంతు, ఉన్నవ లక్ష్మీ నరసింహం కదా, ఉన్నవ లక్ష్మీ నరసింహం వేరు, అదే లక్ష్మీనారాయణ వేరు, నరసింహాచార్యులు. వీరికి ఈ ఉద్యమంతో సంబంధం ఉంది. అంటే ఇక్కడ పుల్లరి ఎంతగా వసూలు చేసేవారని బిట్ అడుగుతాడండి, ₹2. ఇది మరి ఈ సందర్భంలోనే 1921 సెప్టెంబర్ 23వ తారీఖున ఈయన పన్ను చెల్లించనని చెప్పేసి, ఈ పుల్లరి పన్నును చెల్లించనని చెప్పేసి భీష్మించడంతో, బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంతో 1921 సెప్టెంబర్ 23వ తారీఖున ఇతనికి సంబంధించినటువంటి 1921 సెప్టెంబర్ 23వ తారీఖున ఈ కన్యగంటి హనుమంతు గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి సంబంధించినటువంటి 300 పశువులని తోలుకుపోవడం జరిగింది. బ్రిటిష్ వారు తోలుకుపోతున్న సందర్భంలో వాళ్ళకి వ్యతిరేకంగా అడ్డుగా, అదే బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ వాళ్ళకి అడ్డగా నిలబడడంతో ఇతన్ని నిర్దాక్ష్యంగా కాల్ చేసి చంపేయడం జరిగిందనమాట. అందువలన సో దట్ ఆయన 1921 సెప్టెంబర్ 23వ తారీఖున, ఏ రోజమ్మా 1921 సెప్టెంబర్ 23వ తారీఖున ఈ కన్యగంట హనుమంతరావు బ్రిటిష్ వారి యొక్క కాల్పులకి మరణించడం జరిగింది. సో దట్ అదే పుల్లరి ఉద్యమంలో హీరోగా కీర్తించబడింది ఎవరంటే కన్యగంటి హనుమంతరావు. ఈయన ఎప్పుడు మరణించారంటే 1921 సెప్టెంబర్ 23 అండి. సో దట్ అలాగే ఈ ఉద్యమం కూడా ఎప్పుడు జరిగిందమ్మనంటే 1921లో జరిగిందండి. ఎక్కడమ్మనంటే గుంటూరులో ఈ యొక్క ఉద్యమం అనేది గుంటూరులో జరిగింది. గుంటూరులో పల్నాడు ప్రాంతం అండి. సో ఈ ఉద్యమం గురించి మనకి క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతాడు సార్ అని అంటే ఒకసారి చూడండి. ఈ ఉద్యమం గురించి క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతాడు చూడమ్మా. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. పల్నాడు పుల్లరి ఉద్యమం ప్రధాన ఉద్దేశ్యం అని అంటాడు. ప్రధాన ఉద్దేశ్యం, పల్నాడు పుల్లరి ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అని అంటే ఇందులో లేదంటే పుల్లరి అంటే లేదంటే ఏదైనా అడుగుతాడేమో, పుల్లరి అనేది ఏంటంటాడు. సో పల్నాడు పుల్లరి ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మున్సిపాలిటీ పన్ను వ్యతిరేక ఉద్యమం చేతి వృత్తుల పన్ను వ్యతిరేక ఉద్యమం చేతి వృత్తుల పన్ను వ్యతిరేక ఉద్యమం అంటాడు. లేదా భారీగా కౌలు పెంపుకు నిరసనగా చేసిన ఉద్యమం అంటాడు. నిరసనగా చేసిన ఉద్యమం, భారీగా కౌలు పెంపుకు నిరసనగా చేసిన ఉద్యమం అంటాడు. పశువుల మేతపై విధించిన
పన్నుకు వ్యతిరేక ఉద్యమం అంటాడు. వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అంటాడమ్మా. మీకు జస్ట్ మీకు అనిపిస్తుంది కాబట్టి రఫ్గా రాస్తానమ్మా. ఇలా అడుగుతానండి. పల్నాడు పుల్లారి ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మున్సిపాలిటీ పన్ను వ్యతిరేక ఉద్యమం అంటే ఇది మన చీరాల పేరాల కాబట్టి ఇది కాదు. చేతి వృత్తుల పన్నుల వ్యతిరేక ఉద్యమం అంటే ఇక్కడ మనం ఎక్కడ ప్రస్తావించలేదు. భారీగా కౌలు అంటే కౌలు పెంపుకు నిరసనగా జరిగిన ఉద్యమం అని చెప్పేసి ఇది కూడా కాదు. పశువుల మేతపై విధించినటువంటి పన్నుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో కరెక్ట్ ఆన్సర్ అండి. సో అలాగే ఇంకోటి ఏంటమ్మానంటే చూడండి, ఇదే సందర్భంలోని ఇంకా కూడా క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏంటి సార్ అంటే పల్నాడు పుల్లరి ఉద్యమంతో సంబంధం లేని నాయకుడు అని అంటాడు. నాయకుడు అనిచ్చి ఉన్నవ లక్ష్మీనారాయణ నరసింహాచార్యులు, పర్వతనేని వీరయ్య, కన్నెగంటి హనుమంతు. సో ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి. ఒకసారి చూడండి. పల్నాడు పుల్లరి ఉద్యమంతో సంబంధం లేని నాయకుడు ఎవరంటే మీకు చెప్పాను. ఉన్నవ లక్ష్మీనారాయణ, నరసింహాచార్యులు, వీరిద్దరు కూడా సంబంధం ఉంది. అలాగే ఈ ఉద్యమానికి హీరో ఎవరండి? కన్నెగంటి హనుమంతు కాబట్టి ఇతనికి కూడా సంబంధం ఉంది. పర్వతనేని వీరయ్య ఇక్కడ ఈ ఉద్యమం కాదండి, ఆయనకి పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమంతో సంబంధం ఉంది. అందువల్ల ఆన్సర్ ఏదమ్మనంటే వాడు ఇచ్చిన ఉద్యమంతో సంబంధం లేని నాయకుడు అని అంటే ఖచ్చితంగా ఎవరు ఆన్సర్ చేయాలంటే పర్వతనేని వీరయ్య అనేది సంబంధం లేదనమాట. సో ఇది దీంతో పాటుగా ఇంకా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందమ్మా. ఏ రోజున కన్నెగంటి హనుమంతు పోలీసుల యొక్క కాల్పులో మరణించాడు అని అడుగుతాడు. ఏ రోజున కన్నెగంటి హనుమంతు పోలీసుల యొక్క కాల్పులో మరణించాడు అని అంటాడు. సో అలా ఏ రోజున కన్నెగంటి హనుమంతు, కన్నెగంటి ఇది ఎవరు కూడా చేయలేరండి, చాలా కష్టం. హనుమంతు కంటెంట్ చదివితేనే చేయగలరు. ఏ రోజున కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ కాల్పుల్లో మరణించాడు, పోలీసుల చేతిలో మరణించాడు అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. మరణించారు, ఓకే, మరణించారు. ఇది రఫ్గా రాస్తున్నానండి. ఏ రోజున కన్నెగంటి హనుమంతు పోలీస్ చేతుల్లో మరణించాడు అని చెప్పేసి అడిగితే 1920 సెప్టెంబర్ 23. ఆప్షన్ 2 ఆప్షన్ 1 1920 సెప్టెంబర్ 23, 1920 ఏప్రిల్ 6. ఆప్షన్ 3 1923 సెప్టెంబర్ 23, 1921 సెప్టెంబర్ 23 అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడండి. ఆప్షన్స్ ఇస్తాడు. మనం ఏం చెప్పుకున్నామండి, 1921 సెప్టెంబర్ 23న పోలీసుల యొక్క కాల్పుల్లో భాగంగా ఈయన 1921 సెప్టెంబర్ 23న పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో మరణించాడని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే 1921 సెప్టెంబర్ 23వ తారీఖు అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఇది మనకి చెప్పుకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, అర్థమైందమ్మా? ఇది మరి గమనించండి. ఈయనే కన్నెగంటి హనుమంతు. పుల్లారి అనేది ఏంటంటే పశువుల మేతపై విధించే ₹2 పన్ను. అతను అదే అడవుల్లో మేసుకోవాలంటే, అడవుల్లో మన పచ్చిక బయలు మేపించాలంటే ₹2 పన్ను అనేది చెల్లించాలి. సో దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టినటువంటి నాయకుడు ఎవరంటే కన్నెగంటి హనుమంతు. దీంతో పాటుగా పాల్గొనేది ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ, నరసింహాచార్యులు. సో దట్ ఇది ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఇక్కడ ఈయన ఈ ఉద్యమంలో భాగంగా అతనితో సంబంధించినటువంటి 300 పశువుల్ని ఇతను పుల్లరి పన్నుని చెల్లించకపోవడంతో 300 పశువుల్ని కన్నెగంటి హనుమంతు యొక్క 300 పశువుల్ని బ్రిటిష్ వారు తోలుకుపోతుంటే అడ్డుకున్న సందర్భంలో 1921 సెప్టెంబర్ 23వ తారీఖున ఈయన్ని కాల్చి చంపడం జరిగింది. సో ఇది పల్నాడు పుల్లరికి సంబంధించినటువంటి ఉద్యమం అండి. తర్వాత నెక్స్ట్ వన్ చూడమ్మా. తర్వాత ఆంధ్రాలో జరిగినటువంటి ఉద్యమాల్లో ఇంకొక అత్యంత కీలకమైనటువంటి
ఉద్యమం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పర్వతనేని వీరయ్య చౌదరి, ఈయన పేరు పర్వతనేని వీరయ్య చౌదరి. సో ఈ పర్వతనేని వీరయ్య చౌదరి ఈయన పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం, ఈయన ఏంటమ్మా పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమంతో సంబంధం ఉంది. పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం చూడండి ఒకసారి. సార్ ఏంటి సార్ అని అంటే, ఇక్కడ శిస్తు వసూలు చేసేవారండి. బ్రిటిష్ ప్రభుత్వానికి శిస్తు వసూలు చేయడానికి మధ్యవర్తులు ఉండేవారు. ఆ మధ్యవర్తులకి ఇవ్వాల్సినటువంటి కమిషను బ్రిటిష్ ప్రభుత్వం ఇక మీదట ఇవ్వను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇక మీదట ఆ కమిషన్ మేము ఇవ్వలేము అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీంతో అక్కడ పన్ను వసూలు చేసే అధికారులు ఎవరైతే ఉంటారో, గ్రామ కర్ణాలు అంటారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే మున్సబు కర్ణ ఇవి ఉంటారు కదా, ఈ అధికారులు పన్ను వాళ్ళు వసూలు చేసిన దానికి మీకు ఇక మీదట కమిషన్ ఇవ్వం, మీరు ఫ్రీగా పన్ను వసూలు చేయాలని చెప్పడం జరిగింది. దానికి గాను వాళ్ళంతా కూడా ఏం చేశారమ్మంటే పెన్ డ్రైవ్ అంటే మనకి ఏం చేశారమ్మా అంటే మీకు మీదట మేము పన్నులు వసూలు చేయమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే పెన్ డౌన్ చేశారు. సో దట్ అంటే ఇంకా మేము పని చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దట్ ఈ పెన్ డౌన్ చేయడంతో అంటే ఇంకా ఉద్యమం అంటే అప్పుడు ఉద్యమం వచ్చిందండి. వాళ్ళకి మద్దతుగా ఇదే సందర్భంలో ప్రజలు కూడా అప్పటికే జరిగినటువంటి ఉద్యమాలైనటువంటి చీరాల పేరాల ఉద్యమం కానీ, పల్లాడు పొల్లరి ఉద్యమాలు కానీ అవి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ పెదనందిపాడు కేంద్రంగా ప్రజలు కూడా పన్నులు ఇంకా మీదట మంచి ఛాన్స్ అని చెప్పి ప్రజలు కూడా ఇంకా పన్నులు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బ్రిటిష్ వారికి కట్టకూడదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం అనేది 1922లో ప్రారంభమైందమ్మా. గుంటూరు కేంద్రంగా ఈ ఉద్యమం అనేది ప్రారంభమైందండి. సో దీనికి నాయకత్వం వహించినటువంటి నాయకుడే ఎవరమ్మానంటే, దీని యొక్క నాయకుడు ఎవరమ్మానంటే పర్వతనేని వీరయ్య. నేనే పర్వతనేని వీరయ్య చౌదరి. సో పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే ఎవరమ్మానంటే పర్వతనేని వీరయ్య చౌదరి. పల్లాడు పుల్లరైతే కన్నేగంట హనుమంతుతో పాటుగా ఉన్నవా లక్ష్మీనారాయణతో పాటుగా ఇంకెవరమ్మానంటే నరసింహాచార్యులు. ఉన్నవా లక్ష్మీనారాయణ నరసింహాచార్యులు అనేది పల్లాడు పుల్లరి ఉద్యమంతో సంబంధం ఉంది. అలాగే చీరాల పేరాల ఉద్యమానికి ఎవరమ్మానంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మంటే ఆంధ్ర రత్న. అలాగే ఈ పర్వతనేని వీరయ్యకి కూడా ఒక బిరుదు ఉందండి. ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మానంటే చూడండి ఆంధ్ర శివాజీ. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా ఆంధ్ర శివాజీ. అదే మన గతంలో చెప్పుకున్నాం, ఆంధ్ర భీష్మ అయితే న్యాయపతి సుబ్బారావు, ఆంధ్ర తిలక్ అయితే గాడిచర్ల హరి సర్వోత్తమరావు, అలాగే కవిరాజ కళాప్రపూర్ణ అయితే చిలకమర్తి లక్ష్మీనారాయణ, దేశ బాంధవి అయితే దువ్వూరి సుబ్బమ్మ, ఆంధ్ర తిలక్ అయితే గాడిచల్ల హరి సర్వోత్తమరావు, అలాగే ఆంధ్ర శివాజీ అయితే పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర రత్న అయితే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో ఈ బిరుదులన్నీ కూడా చూసుకోండి. ఆంధ్ర భీష్మ అయితే న్యాపతి సుబ్బారావు. సో దట్ ఇవి మరి ఈ సందర్భంలోని దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది సార్. ఏంటి సార్ ప్రత్యేకత అని అంటే బ్రిటిష్ పార్లమెంట్లో చర్చించినటువంటి ఉద్యమం పేరు ఏదమనంటే చర్చించిన ఉద్యమం ఏదమనంటే బ్రిటిష్ పార్లమెంట్లో చర్చించిన ఉద్యమం ఏదండి అంటే పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం. చూడండి చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ పార్లమెంట్లో ఏ ఉద్యమం గురించి చర్చించబడింది అని అడిగితే పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం. ఆంధ్రలో జరిగిన ఏ ఉద్యమ ప్రాంతాన్ని గాంధీజీ గారు సందర్శించారయ్యానంటే చీరాల పేరాల. ఎప్పుడు సందర్శించారయ్యానంటే 1921 ఏప్రిల్ 6వ తారీఖున సందర్శించడం జరిగింది. 1921 ఏప్రిల్ 6వ తారీఖున గాంధీజీ గారు ఈ ఉద్యమ ప్రాంతాన్ని 1921 ఏప్రిల్ 6వ తారీఖున గాంధీజీ గారు ఈ ఉద్యమ ప్రాంతాన్ని సందర్శించారు. చీరాల పేరాలండి. ఇది చీరాల పేరాల ఉద్యమం గురించి. అలాగే ఇదేమో పల్లాడు పొల్లరు ఉద్యమం గురించి. ఇది వచ్చేసరికి ఏమో మనం చెప్పుకున్నటువంటి పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటమ్మానంటే ఆంధ్రాలో జరిగిన ఏ ఉద్యమాన్ని బ్రిటిష్ పార్లమెంట్లోని చర్చించడం జరిగిందంటే ఆంధ్రాలో జరిగిన ఏ ఉద్యమాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో
చర్చించడం జరిగిందమ్మా అని అంటే ఖచ్చితంగా నో డౌట్ అమ్మా. ఏం చెప్పాలమ్మా అని అంటే ఏం చెప్పాలండి? సో దట్ పెదనందిపాడు పన్ను వ్యతిరేక ఉద్యమం అండి. నెక్స్ట్, ఇవన్నీ ఎందుకండి? ప్రజలని మమేకం చేయడానికి, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, ప్రజల్లోని జాతీయవాద భావాలు ప్రేరేపించడానికి, మన ఆంధ్ర ప్రాంతాన్ని సాధించుకోవడానికి పురుగులిపినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇవి. వీటి వలన ప్రజల్లో కూడా ఒక మేలుకొల్పు వచ్చింది, ప్రజల్లో కూడా జ్ఞానం పెరిగింది, ప్రజల్లో కూడా ఉద్యమ భావాలు రేకెత్తించబడ్డాయి. దీని ఫలితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం మద్రాసులో భాగంగా ఎంత దోపిడీకి గురవుతున్నామో ప్రజలకు కూడా తెలిసేలా చేయడానికి దోహదపడినటువంటి ఉద్యమాలు. అందుకు ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఈ ఉద్యమాల గురించి చెప్పడం జరుగుతుంది. సో తర్వాత మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండి, రంప తిరుగుబాటు. రంప తిరుగుబాటు. సో ఇది 1922-24 మధ్య కాలంలో జరిగింది. చూడండి మాకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే రంప తిరుగుబాటు సంబంధించినటువంటి పిక్చర్స్. ఈయన అల్లూరి సీతారామరాజు గారు, హీరో ఆఫ్ ది రంప తిరుగుబాటు. సో ఇక్కడ చూసినట్లయితే రెండు మీకు సమాధులు కనిపిస్తున్నాయి, రెండు సమాధులు కనిపిస్తున్నాయి. ఓకే, ఈ సమాధి ఒకటేమో గంటం దొర అండి, అల్లూరి సీతారామరాజు గారి యొక్క అనుచరుడైనటువంటి గంటం దొర. ఇక్కడ ఒక సమాధి కనిపిస్తుంది, ఇది అల్లూరి సీతారామరాజు గారిది. ఈ రెండు సమాధులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్దామండి. సో బ్రిటిష్ వారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటులో భాగంగా మన్యంలో జరిగినటువంటి, ఆంధ్రాలో మన్యం ప్రాంతం అంటే ఎక్కడమ్మానంటే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతం నుంచి, పోలవరం ఏజెన్సీ ప్రాంత సరిహద్దు నుంచి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నం ఏదైతే మన చోడవరం, రంపచోడవరం ఈ ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కలిపి మన్యం ప్రాంతం అనేవారండి, మన్యం. సో ఈ ప్రాంతంలో భాగంగా రంప అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ రంపలో జరిగినటువంటి తిరుగుబాటే రంప తిరుగుబాటు, గిరిజన తిరుగుబాటు అండి. దీనికి నాయకత్వం వహించింది ఎవరమ్మనంటే అల్లూరి సీతారామరాజు. సో అంతకుముందు దీనికి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మొదటి రంప తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగిందమ్మానంటే ఇది హిస్టరీలో భాగంగా చెప్పుకోవడం జరుగుతుందండి. మొదటి రంప తిరుగుబాటు ఇది చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ మొదటి రంప తిరుగుబాటు 1879లో జరిగింది. అడుగుతున్నాడు, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. మొదటి రంప తిరుగుబాటు 1879లో జరిగింది. అదే రెండవ రంప తిరుగుబాటు అండి ఇది. ఈ రంప తిరుగుబాటు ఎప్పుడు జరిగిందమ్మా అంటే రెండవ రంప తిరుగుబాటు అనేది 1922-24 మధ్యకాలంలో జరిగింది. 1922-24 మధ్యకాలంలో రెండవ రంప తిరుగుబాటు అనేది జరిగింది. సో ఈ రంప తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరమ్మానంటే అల్లూరి సీతారామరాజు. ఎవరండి? అల్లూరి సీతారామరాజు గారు దీనికి నాయకత్వం వహించారు. ఈయన యొక్క అనుచరుడు పేరు ఏంటంటే గంటం దొర. ఎవరండి? గంటం దొర. ఇది మన హిస్టరీలో భాగంగా డెప్త్గా చెప్పుకోవడం జరుగుతుందండి. ఇక్కడ జాగ్రఫీలో భాగంగా మన డెప్త్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే మరి ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఈయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనుచరులు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా కాల్చిపడేయడం జరిగిందండి, పేల్చేయడం జరిగింది. దీంతో లాస్ట్కి ఈయన ఎక్కడో అంటే ఏ ప్రాంతంలో, చాలా ప్రాంతాల్లో ఈయన మారువేషంలో కూడా తిరగడం జరిగింది. మొత్తానికి ఈయన 1924 మే 7వ తారీఖున కాల్చి చంపేయడం జరిగిందమ్మా. 1924 మే 7వ తారీఖున ఈయన మేజర్ గుడాల్ చేతిలోని హతమార్చబడ్డాడు. అంటే అల్లూరి సీతారామరాజు మరణించినటువంటి తేదీ ఏంటంటే 1924 మే 7వ తారీఖు అండి. మే 7వ తారీఖున ఎవరు చంపారమ్మా? మేజర్ గుడాల్ చేతిలో మరణించడం జరిగింది. 1924 మే 7వ తారీఖున ఈయన చనిపోతే ఆయన యొక్క అనుచరుడైనటువంటి గంటం ద్వారా ఎప్పుడండి 1924 జూన్ 7వ తారీఖున కరెక్ట్గా నెల రోజులకి ఆయన యొక్క అనుచరుడైనటువంటి గంటం ద్వారా కూడా మరణించడం జరిగింది. సో ఇది మనకి జాగ్రఫీలో భాగంగా అండి. సో వెరీ ఇంపార్టెంట్, ఈ డేట్లో అడుగుతున్నాడు. 1879, 1922-24 ఈయన మరణించినటువంటి తేదీ 1924 మే 7. ఎవరు చంపారంటే మేజర్ గుడాల్. అది గంటం ద్వారా ఎప్పుడు చనిపోయాడంటే 1924 జూన్ 7. ఎక్స్క్యూజ్ మీ. ఈయన యొక్క సమాధి ఎక్కడుందామనంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అదే మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కృష్ణదేవిపేట. ఎక్కడండి ఈయన యొక్క సమాధి ఎక్కడుందమ్మా? కృష్ణదేవిపేట వద్ద ఉంది. ఎక్కడ? కృష్ణదేవిపేట వద్ద ఈ యొక్క సమాధి ఉంది. ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా.
సో అందులో కృష్ణదేవిపేట వద్ద ఈయన యొక్క సమాధి ఉందండి. ఈయన యొక్క సమాధి కృష్ణదేవిపేట వద్ద ఉంది. సో దట్ ఇదమ్మా. సో ఇది మన మొదటి రంప తిరుగుబాటు అయితే 1879, రెండో రంప తిరుగుబాటు అయితే 1922, 24. సో ఇందులో భాగంగా ఎప్పుడు చనిపోయారో ఇది అడుగుతున్నాడు. 1924 మే 7వ తారీఖున అల్లూరి సీతారామరాజు చంపబడ్డారు. ఎవరి చేతులు అంటే మేజర్ కూడా. అలాగే గంటం ద్వారా ఎప్పుడు చనిపోయాడండి? 1924 జూన్ 7. ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉందామంటే కృష్ణదేవిపేట అండి. సో ఇది గంటం దొర గారి యొక్క సమాధి, ఇదేమో అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి అండి. సో ఇది మనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఈ ఉద్యమం తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు, ఈ ఉద్యమాల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటనేది నెక్స్ట్ ఇప్పుడు క్లాస్లో చూద్దామండి.